How many of you know Sudhir Sandra? How many of you know? He's a soft skills trainer. Sandra ji, please. నేను సుధీర్ గురించి సాయిబాబా గారు చెప్పారు. సుధీర్ నాకు ఫేస్బుక్ ద్వారా బాగా పరిచయం అయ్యారు. కూర్చోండి. లాస్ట్ టైమ్ వీరికి నేను సమయం ఇవ్వలేకపోయాం. ఈ టుక్ ఓన్లీ 12 minutes, 12 నిమిషాలు 15 నిమిషాలు తీసుకున్న టైం సమయం తీసుకున్నారు. కానీ వీరు మాట్లాడిన స్పీచ్కు హైయెస్ట్ ఫీడ్బ్యాక్, అద్భుతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది. నేను ఈసారి మరీ చెప్పాను, సుధీర్ యూ హ్యావ్ టు బి హియర్. మీరు వైజాగ్ నుంచి వచ్చారండి, ఇక్కడికి వైజాగ్ నుంచి వచ్చారు ఈరోజు మీతో మాట్లాడడానికి. ఇప్పుడు నేను సుధీర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? లాస్ట్ టైం నా సెషన్ ఎంతమంది అటెండ్ అయ్యారు? పోనీ యూట్యూబ్లో ఎంతమంది చూశారు? ఓన్లీ 1 or 2, రైట్. నేను లాస్ట్ టైం ఒక వాయిస్ ప్రాబ్లం లేదు కదండి. లాస్ట్ టైం హౌ ఆర్ యూ అనేదానికి యాక్చువల్గా మీరు అందరూ ఒక పదం యూజ్ చేశారు. ఏంటిది? ఫైన్ అంటే మీనింగ్ తెలుసా అందరికీ? లాస్ట్ టైమే చెప్పాను ఫైన్ అనే పదం ఎప్పుడు స్టూడెంట్స్ వాడకూడదని చెప్పి. బట్ స్టిల్ ద పీపుల్ ఆర్ యూజింగ్. చెప్పొచ్చా మళ్ళీ ఫైన్ మీనింగ్? ఎందుకంటే మేము సైకాలజీ ఫస్ట్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ మాకు క్లాస్లో ఉన్నప్పుడు ఫ్యాకల్టీ వచ్చి మమ్మల్ని అడిగారు హౌ ఆర్ యూ అంటే మేము అందరం ఫైన్ అన్నాం. ఆయన మమ్మల్ని అందరినీ గంటసేపు బయట నిలబెట్టేశారు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఓన్లీ ఆన్సర్ ఫైన్ అనే దానికి. ఎప్పుడు స్టూడెంట్స్ ఎప్పుడు ఫైన్ అనే పదం యూజ్ చేయకూడదంట. ఫైన్ అంటే చావలేక బతకలేక అంతకంటే కష్టంగా ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి అడిగితే అప్పుడు మీరు ఫైన్ అనే పదం యూజ్ చేయాలి. ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్నారా మీరు? సో ఎప్పుడు ఫైన్ అనే పదం యూజ్ చేయకూడదు. ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ, లైక్ దట్ ఆ పదాలు యూజ్ చేయాలి. కానీ ఎప్పుడు సార్ ఫైన్ సార్ మీరు చెప్పి వెళ్ళిపోండి. సో హౌ ఆర్ యూ? వెరీ నైస్. నేను రీసెంట్గా 2 దేశాల గురించి విన్నానండి. ఒక దేశంలో ఏంటంటే ఒక నాయకుడు ఉన్నాడు, సమర్థవంతమైన నాయకుడు. ఎలా అంటే జనాల కోసం ఏదైనా చేస్తాడు, ఎలా నడిపించాలి అంతా ప్లానింగ్ అంతా బాగుంది. అలాంటి నాయకుడు ఉన్నాడు. కానీ ప్రజలు ఏంటంటే అసలు ఏముందిలే ఈ జీవితాన్ని ఇలాగే గడుపుదాం, మనకేం అవసరం లేదు, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, పూటకేదో సంథింగ్ ఇలా సంపాదించుకుని ఇలా బతికేస్తున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇది ఒక నాయకత్వం. ఇంకో దేశంలో ఏంటంటే నాయకుడు అతనికి ఏమీ తెలియదు, జస్ట్ ఉన్నాడంటే నాయకత్వం వహిస్తూ నాయకుడు ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం ఏదో సాధించాలి, ఇది కాదు మన జీవితం, ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఈ 2 దేశాల్లో ఏది త్వరగా అభివృద్ధి చెందుతుంది? ఎనీవన్? సెకండ్ వన్? నో. ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ అబ్సల్యూట్లీ రాంగ్. 2 టైం పడుతుందండి. అదే చిన్న చేంజ్, ఆ నాయకుడు, ఆ సమర్థంగా పనిచేసే నాయకుడు, అతని దగ్గర ఉండే లక్షణాలు, ఆ నాయకత్వం తీసుకొని వచ్చి వేరే దేశంలోని ప్రజలు ఎవరైతే జీవితంలో ఏదో సాధించాలని పోరాడుతూ ఉంటారే ఆ ప్రజల్ని ఈ నాయకుడిని కలిపితే ఆ దేశం ఎంతసేపట్లో అభివృద్ధి చెందుతుంది? ఎన్ని రోజుల్లో? విత్ ఇన్ షార్ట్ టైం. ఈ రోజు అలాంటి దేశాన్ని నేను హైదరాబాద్లో హరియారా కళాభవన్లో ఇంపాక్ట్ అనే ప్రోగ్రాంలో చూస్తున్నాను. రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే నేను చాలా సెషన్స్ ఇచ్చాను, చాలా ఊర్లు తిరిగాను. అక్కడంతా స్టూడెంట్స్ లాగా ఉంటారు, ఎవరు ఏదో సాధించాలని లేదు. కానీ ఇక్కడ ఇండివిజువల్ గా మీకై మీరు ఏదో నేను కొత్తగా చేయాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసా అందరికీ? ఏం సాధించాడు? న్యూటన్, గ్రహం బెల్, వీళ్ళందరి పేర్లు విన్నారా? ఏం సాధించారు వీళ్ళందరి పేర్లు? మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం? బికాస్ దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఎప్పుడు 40 yearsకి 50 yearsకి 60 yearsకి వాళ్ళు ఎప్పుడు అచీవ్ చేశారు. అంత టైం దాకా మీరు వెయిట్ చేయాలని ఉందా? వీ డోంట్ హ్యావ్ దట్ టైం అండి. ఏదన్నా సాధిస్తే విత్ ఇన్ షార్ట్ టైం, ఇందాక అన్నారు కదా విత్ ఇన్ షార్ట్ టైం. సో అలా సాధించడానికి ఇక్కడ ట్రైనర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని సాధించడానికి మీ దగ్గర ఆ జీల్ ఉందా? సో ఈరోజు నా టాపిక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి. లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూస్ గురించి చెప్పాను, ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నాను. నేను బేసికల్గా నేను చదువుకుంది కానీ నేను నేర్చుకుంది ఎలా అంటే థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్. నార్మల్గా థియరిటికల్ నేర్చుకుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండను. థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్. మీకు సినిమా ఎక్కువ కాలం గుర్తుంటుందా లేకుంటే ఏదైనా సబ్జెక్ట్ బాగా గుర్తుంటుందా? ఎందుకు అలాగా? వై?
ఎందుకంటే బాగా కాన్సన్ట్రేటింగ్ గా వాళ్ళు నీట్ గా పిక్చరైజ్ చేసి ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా అయినా నేర్చుకుంటాం. బట్ థియరీగా ఎప్పుడైనా ఎగ్జామ్స్ లో ఏదైనా వచ్చిందంటే అది గుర్తుపెట్టుకోలేం. సో మీకు ఇప్పుడు నేను థియరిటికల్ గా ఇమ్మంటారా, ప్రాక్టికల్ గా ఇమ్మంటారా నాలెడ్జ్? సో వెరీ నైస్. నేను ఒక హామీ ఇస్తాను మీకు. నా సెషన్ ఒక 30 minutes ఆర్ 40 minutes టైం ఉంటుంది. ఈ 40 minutes లో మీకు ఎక్కడైనా 1 minute బోర్ కొట్టినా హ్యాండ్ రైస్ చేసి చెప్పొచ్చు. నేను ఎగ్జాక్ట్ గా టాపిక్ అయినా మారుస్తాను, లేకుంటే యూ కెన్ లీవ్ ద హాల్. ఓకేనా? ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ నేను ఇస్తున్నాను. రెడీయా? సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎవరైనా మీ ఐడియా ప్రకారం చెప్పగలుగుతారా? వాట్ యూ మీన్ బై ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంటా కాదా? ఎందుకు అలాగా? రీజన్ సార్ ప్లీజ్. ఎమోషనల్ గా రైట్, వెరీ నైస్. ఇప్పుడు మీ అందరి ఏజ్ అరౌండ్ ఎంత ఉంటుంది? 20 or 18, 22 లైక్ దట్, రైట్? ఆల్మోస్ట్ 20 years పైనే ఉంటారు, అంతేనా? సో ఇప్పుడు మీ అందరికీ ఐక్యూ ఉంటుందా, ఈక్యూ ఉంటుందా? ఐక్యూ అంటే ఏంటి? ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. ఈక్యూ అంటే ఈ రెండిట్లో ఏది ఉంటుంది మీ అందరికి ఇప్పుడు? కొంచెం పెద్దగా. ఐక్యూ ఆర్ ఈక్యూ? ఐక్యూ అనే వాళ్ళు చేతులు పైకెత్తండి. వెరీ నైస్. ఈక్యూ అనే వాళ్ళు? ఎక్సలెంట్. యాక్చువల్గా అయితే ఈ ఏజ్ లో మీ అందరికి ఈక్యూ ఉంటుందండి, ఐక్యూ ఉండదు. ఐక్యూ 17 years కి ఆగిపోతుంది. దిస్ ఈస్ ద నోన్ ఫ్యాక్ట్. ఐక్యూ అనేది 17 years కి ఆగిపోతుంది. మనం చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నదంతా ఏంటంటే ఐక్యూ, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, భూమి గుండ్రంగా ఉంటుందని ఎప్పుడో టీచర్ చెప్తే ఎస్ అది మాత్రం నేర్చుకుంటాం. అన్ని లాజికల్ గా థింకింగ్ చేస్తూ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇదంతా ఐక్యూ. రేపు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఏదైనా ఐక్యూ ఆర్ ఈక్యూ టెస్ట్ పెట్టమంటే ఈ ఏజ్ లో మీకు ఎవరు ఐక్యూ టెస్ట్ పెట్టరండి, ఈక్యూ టెస్ట్ మాత్రమే పెడతారు. సార్ ఈక్యూ ఎలా టెస్ట్ చేస్తారు? ఐక్యూ అంటే ఏదైనా క్వశ్చన్ పేపర్ ఇచ్చి జస్ట్ మనల్ని టెస్ట్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చేస్తారు. సో దే కెన్ పుట్ సమ్ మార్క్స్ అండ్ దే కెన్ గివ్ సమ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈక్యూ ఎలా టెస్ట్ చేస్తారు? ఈక్యూలో ఏమేమి ఉంటాయి? ఎమోషన్ అంటే ఏంటి? ఎమోషన్. లాస్ ఏంజల్స్ లో ఒక మెడిటేషన్ హాల్ ఉంది. మెడిటేషన్ హాల్లో ఏంటంటే ఒక మేడం నార్మల్గా మెడిటేషన్ చేపిస్తుంటారు. ఇలాగే చాలా మంది స్టూడెంట్స్ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండి అందరు మెడిటేషన్ చేస్తున్నారు. అంతలోపల ఆ రూమ్ లోపలికి ఒక పిల్లి వచ్చింది. మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా ఉండాలి? రూమ్ అంతా సైలెంట్ గా ఉండాలి. సో ఆ పిల్లి వచ్చి చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. ఒకసారిగా మేడం ఏం చేశారంటే ఇంకేం మాట్లాడకుండా అక్కడ ఉండే వాలంటీర్స్ పిలిచి ఆ పిల్లిని అక్కడ కట్టేసేయండి అని చెప్పింది. సో ఫైన్, మెడిటేషన్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ పిల్లిని వదిలేశారు. సెకండ్ డే కూడా మళ్ళీ మెడిటేషన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ పిల్లి అలాగే డిస్టర్బ్ చేసింది. ఆమె ఏం చేయలేదు, నేరుగా వాలంటీర్స్కి ఇలా చూపించి దాన్ని ఇలా అనింది. సో వెంటనే వాలంటీర్స్ వెళ్ళి ఆ పిల్లిని కట్టేశారు. అలా రోజు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మేడం చనిపోయారు. స్టిల్ ఆ మెడిటేషన్ హాల్లో రోజు మెడిటేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఎక్కడ పిల్లి తిరుగుతున్నా తీసుకొని వచ్చి అక్కడ కట్టేస్తారు. ఇప్పటికీ ఆ మెడిటేషన్ హాల్లో మెడిటేషన్ చేయాలంటే ఫస్ట్ అక్కడ పిల్లిని కట్టేస్తేనే వాళ్ళు మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు. వాట్ యు మీన్ బై దిస్? ఏంటిది? ఇది మన ఐక్యూ అండి. మనం ఏదైతే నమ్ముతామో దీన్ని బిలీఫ్స్ అంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన స్టేజ్లో ఉండాల్సిన ఐక్యూ కాదు, ఈక్యూ. ఎమోషన్స్లో మనకేమేమి ఉంటాయంటే హ్యాపీనెస్, ఇంకా సాడ్నెస్, ఇంకా యాంగర్. ఇది అందరికీ భయంకరంగా ఉండదు. దీనివల్లే మన రిలేషన్స్ అన్ని దెబ్బతినేది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మెయిన్ టాపిక్ యాంగర్. ఇంకా ఫియర్, వెరీ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. నెక్స్ట్ లవ్, ఎక్సలెంట్, ఇది మాత్రం అందరూ మర్చిపోరు. నెక్స్ట్ సింపతి, వెరీ గుడ్. ఇంకా పీస్, హ్యూమానిటీ. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎక్సలెంట్ ఆన్సర్లు వస్తున్నాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ఫస్ట్ 5 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్. ఎంతమందికి మీ గురించి మీకు తెలుసు? మీకు కోపం వస్తే ఏం చేస్తారో మీకు ఎంతమందికి తెలుసు? మీరు ఏ విషయాన్ని ప్రేమిస్తారో ఎంతమందికి మీకు తెలుసు? ఎనీవన్? మీకు కోపం వస్తే ఏం చేస్తారండి? ఒకవేళ చిన్న పేకాట్ ఉంటుంది కదా, ఇది కార్డ్స్. కొంతమంది బిల్డింగ్ కడుతూ ఉంటారు, చూసారు ఎప్పుడైనా? కార్డ్స్ కొంతమంది బిల్డింగ్ కడుతూ ఉంటారు. అలాంటప్పుడు జస్ట్ మీరు ఏం చేశారంటే ఒక కార్డ్స్ తీసుకొని మీరు ఒక బిల్డింగ్ కడుతూ ఉన్నారు. అప్పుడు మీ ఫ్రెండ్ ఒక్కసారి వచ్చాడు. వచ్చి ఏం చేశారంటే సడన్ గా ఇలా అనేసి ఏరా ఏం చేస్తారు అని చెప్పి జస్ట్ ఫన్నీగా అన్నాడు. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారు?
వాడిని తిట్టడమో లేకుంటే లాగిపెట్టి కొట్టడమో ఫస్ట్ మనం చేస్తాం. రైట్ ఆర్ రాంగ్? సో అది మన యాంగర్, మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం. ఈ ఎమోషన్స్ మనకు ఎలా తెలుస్తాయి, మన గురించి మనం ఎలా తెలుసుకుంటాం. ఒకటి, మనం చేసే పనులు బట్టి మనం రియాక్ట్ అవ్వాలి, లేదా సెకండ్ ఒకరి ఫీడ్బ్యాక్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, నా సెషన్ అయిపోయిన తర్వాత జస్ట్ నా సెషన్ ఎలా ఉందో నేను ఎలా తెలుసుకుంటాను? ఫీడ్బ్యాక్, రైట్? ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కావాలంటే మన ఇంటర్నెట్లో అన్ని టెక్నాలజీస్ చేసుకుంటాం. కానీ పూర్వకాలంలో నార్మల్గా టెలిఫోన్ బూత్స్ ఉండేవి, తెలుసా మీ అందరికీ? ఐడియా ఉందా? సో టెలిఫోన్ బూత్ లో ఏంటంటే ఒక అతను వచ్చి నార్మల్ గా ఒక కాల్ చేసుకుంటున్నాడు. డిపార్ట్మెంటల్ స్టోర్ లో పక్కనే టెలిఫోన్ బూత్ ఉంది. ఒక అతను వచ్చి కాల్ చేసుకుంటున్నాడు. ఇలా కాల్ చేశాడు. వాళ్ళ కాన్వర్జేషన్ ఇలా ఉంది. హలో మేడం, మేము ఇలా, నా పేరు సో అండ్ సో, మీరు పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు కదా, జస్ట్ తోటమాలని గార్డెనర్ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, సో నేను జాబ్ లేదు ఇప్పుడు, నాకు కొద్దిగా జాబ్ కావాలి, సో ఇది ఇమీడియట్ రిక్వైర్మెంట్ అని అడుగుతాడు. అప్పుడు ఆ మేడం ఏమంటారంటే, సారీ అండి నేను ఇప్పుడు జాబ్ ఇవ్వలేను, ఎందుకంటే ఆ పేపర్ యాడ్ చాలా రోజులు ముందు ఇచ్చాను, ఒక అతను జాబ్ కూడా వచ్చాడు, అతను నీట్గా వర్క్ చేసుకుంటాను, నేను ఇప్పుడు మీకు జాబ్ ఇవ్వలేని పొజిషన్ అండి. అతను చాలా రిక్వెస్ట్ చేస్తారు, మ్యామ్ కొద్దిగా నాకు ఫైనాన్షియల్ ఒక ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, సో ప్లీజ్ కైండ్లీ ఆ జాబ్ ఎలాగైనా నాకు ఇచ్చేటట్టు చూడండి అన్న. లేదండి నేను ఇవ్వలేను, ఎందుకంటే అతను బాగా వర్క్ చేస్తున్నాడు, అతను బాగా వర్క్ చేయకపోతే అతని ప్లేస్లో మిమ్మల్ని రీప్లేస్ చేయొచ్చు అని చెప్తాను. సరే అని చెప్పి చాలాసేపు రిక్వెస్ట్ చేసి అతను ఫోన్ పెట్టేస్తాడు. ఓకే మేడం థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా విన్న డిపార్ట్మెంటల్ స్టోర్ కాన్వర్జేషన్ ఇదంతా విన్నాడు కదా డిపార్ట్మెంట్ స్టోర్ ఓనర్, అతను నార్మల్గా అతన్ని పిలిచి చెప్తాడు, బాబు మీ కాన్వర్జేషన్ అంతా విన్నాను, మీకే ప్రాబ్లం లేదు అంటే ఆ జాబ్ నేను ఇస్తాను, నా డిపార్ట్మెంట్ స్టోర్లో పనిచేయచ్చు అని చెప్పి అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, థ్యాంక్ యూ అండి, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇప్పుడు ఎవరికైతే నేను ఫోన్ చేస్తాను ఆ మేడం వాళ్ళ ఇంట్లో పనిచేసే గార్డెనర్ నేనే, సో నా వర్క్ తనకు నచ్చుతుందో లేదో అని తెలుసుకునే దానికి మాత్రం నేను చేశాను, సో దట్ నన్ను నేను అప్రిషియేట్ చేసుకునేదానికి, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునేదానికి. రైట్? ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకి మన ఫీడ్బ్యాక్ ఉండాలి, మన గురించి మనకి తెలిసి ఉండాలి. లాస్ట్ టైం నేను ఫస్ట్ ఎప్పుడు నేను సెషన్కి వెళ్ళిన ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. లాస్ట్ టైం కూడా ఫస్ట్ సెషన్లో ఎప్పుడైనా నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ టాలెంట్ అనే క్వశ్చన్ అడుగుతాను. ఎంతమందికి మీ టాలెంట్స్ తెలుసు? మెమరీ గురువు గారి గురించి అసలు నేను అడగకూడదు, సార్ హ్యాండ్స్ రైస్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన టాలెంట్ అందరికీ తెలుసు ఇక్కడ. సో ఎనీవన్ సార్ మీ టాలెంట్? ఇంజనీరింగ్. వెరీ నైస్. సో ప్రతి ఒక్కరూ మన గురించి మనం తెలుసుకోవాలి, మన ఎమోషన్స్ కానీ మన గురించి మనం తెలుసుకున్న రోజు ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ వన్ సెల్ఫ్ అవేర్నెస్, ఏంటి మన గురించి మనం తెలుసుకోవడం. సెకండ్ వన్ మోటివేటింగ్, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే మనం ఎక్కువసేపు ఎవరితో మాట్లాడతామండి? బాగా పెద్దగా ఆన్సర్ రావాలి. చిన్నప్పుడు అంటే ఎల్కేజీ ఆర్ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్లో మనం స్కూల్ నుంచి రాగానే ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తాం? స్కూల్లో జరిగిన ప్రతి ఒక్క విషయం, అమ్మ అక్కడ స్కూల్లో ఇలా మేడం ఇలా చేశారు, రైమ్స్ ఇలా పాడారు, ఏబిసిడి ఇలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకుంటాం. అదే కొంచెం పెరుగుతూ పెరుగుతూ జస్ట్ 6th క్లాస్కి వచ్చారు, అప్పుడు ఎంత షేర్ చేసుకుంటారు మమ్మీతో? కొంచెం తగ్గుతుందా పెరుగుతుందా? అదే ఒక 10th క్లాస్ స్టూడెంట్, దాని తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఇప్పుడు మీరుండే పొజిషన్లో ఇక్కడ ఎంతమంది డైలీ మీ మదర్తో కానీ ఫాదర్తో కానీ టైం స్పెండ్ చేస్తారు? చిన్నప్పుడు ఎంతైతే టైం స్పెండ్ చేస్తున్నారు అంతే టైం ఎంతమంది స్పెండ్ చేస్తున్నారు? చూసారా ఇక్కడ? దిస్ ఈస్ ద థింగ్ అండి. ఇవి మీ ఎమోషన్స్. ఎందుకంటే చిన్నప్పుడు మనకేమీ తెలియదు, క్లాస్లో ఒకరు బల్పం కొట్టేసినా, సంథింగ్ స్లేట్ కొట్టేసినా, లేకుంటే ఏం చేసినా కూడా మనం ఏంటంటే లైట్ తీసుకుంటాం. పోయే కొంది అంటే జస్ట్ 6th క్లాస్ 7th క్లాస్ పెరుగుతూ ఉన్న కొంది మనకి ఈగోస్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అరే ఇది నాది, అవునా? ప్రతి ఒక్కటి మనం చూస్తాం, ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్, ఇది రాంగ్, ప్రతి ఒక్కటి మన ఎమోషన్స్ పరంగా చూస్తూ ఉంటాం. ఎంతమంది ఇక్కడ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు? ఇంటర్వ్యూస్లో నార్మల్గా హెచ్ఆర్ రౌండ్ ఎందుకు కండక్ట్ చేస్తారండి? మీ ఐక్యూ టెస్ట్ చేయాలంటే టెక్నికల్ రౌండ్ సరిపోద్ది కదా, హెచ్ఆర్ రౌండ్ ఎందుకు కండక్ట్ చేస్తారు? హెచ్ఆర్ రౌండ్ ఎందుకు? నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే మీ ఎమోషన్స్ క్యారీ చేయడానికి. హెచ్ఆర్ రౌండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు తెలుసా? జస్ట్ మిమ్మల్ని టెంప్ట్ చేసి మీ యాంగర్ ఎంతవరకు ఉంది, మీరు టీమ్ లీడ్ ఎలా చేస్తారు, ఇవన్నీ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ గురించి తెలుసుకునేదానికి. ఒక పర్సన్ సక్సెస్ సాధించాడంటే 20% మాత్రమే ఐక్యూ హెల్ప్ చేస్తుంది, 80% ఏమి హెల్ప్ చేస్తుంది? ఈక్యూ. సో ఆ లైఫ్ లో ఆ పర్సన్ ఏదైనా సక్సెస్ సాధించారంటే 80% ఐక్యూ. ఇది రీసెర్చర్స్ కనుక్కున్న సబ్జెక్ట్ ఇది. సో ఎవరో బలవంతంగా చెప్పింది అయితే కాదు. రైట్? సో
మీరు మీ ఎమోషన్స్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని టాస్క్లు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది వాళ్ళ పేరెంట్స్కి వాల్యూ ఇస్తారు? ఇంతకుముందు యూట్యూబ్లో ఎప్పుడైనా ఒక వీడియో చూసారా? ఇలాగే నలుగురు మామూలుగా పేరెంట్స్ అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఒక ఫాదర్ వాళ్ళ అంటే గ్రాండ్ ఫాదర్ అతను ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాడు. అతను కొంచెం బాగా కూడా నడవలేదు, ఎందుకంటే ఫిట్స్ పారాలిసిస్ అన్నీ ఉంటాయి అతనికి. జస్ట్ అతను కొద్దిగా ముందుకెళ్ళి పడిపోతూ ఉంటాడు. అలా ఒకరోజు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అందరూ భోజనం చేస్తున్నారు. ఆ గ్రాండ్ ఫాదర్ ఎవరంటే ఫాదర్ వాళ్ళ ఫాదర్. అర్థమవుతుందా? అంటే మన తాతయ్య ఎలా. సో ఇలా పిల్లలు కూడా కూర్చొని తింటున్నారు. వాళ్ళు ఏంటంటే క్లాస్గా భోజనం చేస్తూ ఉంటారు. క్లాస్గా అంటే ఎలా అంటే పింగాణి ప్లేట్స్ సంథింగ్ ఇలా క్లాస్గా గ్లాసెస్, ఇది గాజు గ్లాసులు, దాని మీద దాంతో వాటర్ తాగడం ఇలా చేస్తుంటారు. అతనికి ఏంటంటే గ్లాస్ ఇలా పట్టుకున్నప్పుడల్లా చేతులు వణుకుతూ ఉంటాయి. లేకుంటే ప్లేట్లో తింటున్నప్పుడు అది సౌండ్ వస్తుంటుంది కదా, చేతులు ఇలా ఇలా అంటున్నప్పుడు పింగాణి ప్లేట్ సౌండ్ వస్తుంటుంది. సో ఇలా డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు పక్కన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ చూస్తూ ఉంటారు. హే మ్యాన్, వాట్ ఇస్ దిస్, అసలు ఇంత నాయిస్ ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, నచ్చలేదని చెప్పేసి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేస్తాడు. నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తారంటే అతను పక్కన కూర్చోబెట్టి, వీళ్ళు డైనింగ్ టేబుల్ మీద తింటూ ఉంటారు, అతను పక్కన కూర్చోబెడతారు, కింద కూర్చోబెట్టి ఆ పింగాణి ప్లేట్ కాకుండా ఒక వుడెన్ బౌల్ ఇస్తారు. అర్థమైందా? వుడెన్ బౌల్ ఇచ్చి రోజు అక్కడ తినిపిస్తూ ఉంటారు. వుడెన్ గ్లాస్ సంథింగ్ అలా స్టీల్ గ్లాస్ చేసి తినిపిస్తూ ఉంటారు. సో 2 రోజుల తర్వాత వాళ్ళ బాబు, చిన్న బాబు ఏం చేస్తాడంటే ఆడుకుంటూ ఉంటాడు. ఎలా ఆడుకుంటూ ఉంటాడంటే జస్ట్ ఒక వుడెన్ బౌల్ని తయారు చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ వచ్చి అడుగుతాడు, ఎందుకు ఏం ఆడుకోకుండా ఇలా వుడెన్ బౌల్ తయారు చేస్తున్నావు? ఎందుకంటే రేపటి రోజున ఫ్యూచర్లో నీకు కూడా అది ఇవ్వాలి కదా. నేను నిన్న సండే టైమ్స్ ఆఫ్ ఇండియా సంథింగ్ దాంట్లో ఒక పేపర్లో ఒక ప్రకటన ఇచ్చినారు. పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ రైజింగ్ యువర్ చైల్డ్ కాదు, రైజింగ్ ఏ పేరెంట్. అర్థమవుతుందా? మనం ఈరోజు పిల్లల్ని పెంచుతున్నాం అంటే మనం ఎలా చేస్తే పిల్లలు అలా నేర్చుకుంటారు. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మా దగ్గర, నేను సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ ఎలా ఉంటారంటే నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఎందుకు వస్తారండి ప్రాబ్లమ్స్తో? ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మ్యాక్సిమం? ఈగో. సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు? సూసైడ్స్ ఈగో కాదండి, నార్మల్గా సూసైడ్స్ ఎందుకు చేసుకుంటారు? నాకు ఎవరో ఒక ఆన్సర్ ఇచ్చారు, ఫియర్ అనేది. ఐ డిడ్ంట్ గెట్ యూ. తప్పుగా అర్థం చేసుకోవడం. మనం ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన పర్సెప్షన్లో ప్రాబ్లం వస్తుంది. సూసైడ్కి ఎవరన్నా మీనింగ్ చెప్పగలుగుతారా? ఎనీవన్? ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో కానీ వీళ్ళు ఎవరన్నా సూసైడ్ చేసుకొని ఉన్నారా? ఎప్పుడైనా పేపర్లో చూసారా సూసైడ్స్ ఇలా చేసుకుంటారని చెప్పి? ఎవరు ఎక్కువగా సూసైడ్స్ చేసుకుంటారు? 1 స్టూడెంట్స్, 2 ఫార్మర్స్, లేదా హస్బెండ్ ఆర్ వైఫ్లో వీళ్ళిద్దరు చేసుకుంటారు. రైట్ అయినా స్ట్రాటజీ? ఇక్కడ ఉండే వాళ్ళలో ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇష్యూస్ ఉన్నాయి? ప్రాబ్లమ్స్ ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? వెరీ నైస్. ఇష్యూస్ ఎంతమందికి ఉన్నాయి? ఎవరైనా డిఫరెన్స్ చెప్తారా? ప్రాబ్లంకి ఇష్యూకి డిఫరెన్స్ ఏంటో? ఫర్ ఎవ్రీ ప్రాబ్లం వీ హ్యావ్ ఏ సొల్యూషన్. మ్యాథ్స్ లో కానీ ఏ ప్రాబ్లం చేస్తున్నా పక్కనే ఒక సొల్యూషన్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? సార్ ప్రాబ్లం అంటే ఏంటి, ఇష్యూ అంటే ఏంటి? ప్రాబ్లం ప్రతి ఒక్కటి మనం దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఈ రోజు నేను కాన్సన్ట్రేషన్ గా ఎగ్జామ్ చదవలేకపోతున్నాను, దానికి సొల్యూషన్ ఏంటి? ఎంత టెక్నికల్ గా చదివితే నీకు బ్రెయిన్ లోకి ఎక్కుతుందో అది నీ సొల్యూషన్. రైట్ ఆర్ రాంగ్? సో ఎవ్రీథింగ్, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది. కానీ ఇష్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను సెషన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తూ ఉన్నాను, కార్లో వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక లారీ వచ్చి హిట్ చేసింది, నా లెగ్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒరిజినల్ గా రీప్లేస్ చేయగలుగుతానా? సో దిస్ ఈస్ అన్ ఇష్యూ. ఇప్పుడు మీ అందరి లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ప్రాబ్లమ్స్. సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అంటే, ఇందాక అన్నారు కదా ఫియర్. ఫస్ట్ రీజన్ ఫియర్. ఫియర్ కి 2 మీనింగ్స్ ఉన్నాయండి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. జీవితంలో ఏదన్నా ఒక ప్రాబ్లం రాగానే దాన్ని మర్చిపోయి పరిగెడుతూ ఉంటాం, ఎందుకంటే దానికి భయపడి. అలా కాకుండా ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. దిస్ ఈజ్ అనదర్ మీనింగ్. సూసైడ్ కి మీనింగ్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరరీ ప్రాబ్లం. నేను సూసైడ్ ప్రివెన్షన్ బోర్డ్కి మెంబర్గా వర్క్ చేస్తున్నాను. అందుకని నా లైఫ్లో 2 అచీవ్మెంట్స్ ఉన్నాయి. 1, సూసైడ్ రేట్ని తగ్గించాలి. 2, ఓల్డ్ ఏజ్ హోమ్స్ని తగ్గించాలి. దిస్ ఈజ్ మై నా గోల్ అండ్ టార్గెట్. దీనికోసం ఈరోజు మీకు సెషన్లో ఎమోషన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఈ ఎమోషన్స్ లీడ్ చేసే కారణమే ఆ సూసైడ్ అండ్
ప్రతి ఒక్క ప్రాబ్లం మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క ప్రాబ్లం ఈ రెండింటికి రిలేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎలా చెప్పాలి, బికాస్ యాంగర్ కెన్ బి ప్లేస్ 2 types. కోపం వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆ కోపాన్ని ఆపుకుంటే 1000 సెకండ్ల ఆనందాన్ని పొందొచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఆ సెకండ్ కోపాన్ని ఎలా ఆపుకోవాలి అది చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. ఆ సెకండ్ కోపాన్ని మనం ఎలా ఆపుకోవాలి? ఎవడన్నా వచ్చి ఏదన్నా జస్ట్ అనగానే మనం ఏం చేస్తాం అంటే ఇమీడియట్గా చేస్తాం. ఒక ఇంట్లో ఇద్దరు పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది చాలా జెనెటిక్ ఎగ్జాంపుల్ అండి, ప్రతి ఇంట్లో చూసే ఎగ్జాంపులే. జస్ట్ 2 పిల్లలంటే 3rd క్లాస్ 4th క్లాస్, ఇద్దరు ఒకే ఏజ్, ఇద్దరు కూర్చొని పక్కన ఆడుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద ఫాదర్ కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. మదర్ ఏంటంటే కిచెన్లో బిజీగా ఉంది. రాత్రి డిన్నర్ టైం ఇది. జస్ట్ ఆయన భోజనం స్టార్ట్ చేశారు. భోజనం స్టార్ట్ చేసినప్పుడు తింటూ ఉన్నారు. కొంచెం తిన్నాక గ్లాస్లో వాటర్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ఫాదర్ ఏం చేశారంటే జస్ట్ తనని పిలుస్తాడు, ఏం వాటర్ తీసుకురా అంటాడు. ఆమె కిచెన్లో ఎక్కడో బిజీగా ఉండి ఆమె వాటర్ తీసుకురాలేకపోయింది, కొంచెం బిజీగా ఉంది కదా అందుకని. సో సెకండ్ టైం మళ్ళీ పిలిచాడు, ఏం వాటర్ తీసుకురా అన్నాడు. పిల్లలిద్దరు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు పిల్లలు ఏదైనా గేమ్లో ఇన్వాల్వ్ అయ్యారంటే పక్కన ప్రపంచం బదులైపోయినా పట్టించుకోరు. రైట్ ఆర్ రాంగ్? సో వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. 3rd టైం గట్టిగా పిలిచాడు, ఏం వాటర్ తీసుకురా అన్నాడు. ఈ లోపల ఏం చేసిందంటే ఆ పాప లేచెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి పెట్టింది. ఇప్పుడు యాజ్ ఫాదర్ రోల్లో మీరుంటే మీరేం చేస్తారు? యాజ్ ఏ ఫాదర్ రోల్లో మీరుంటే మీరేం చేస్తారు? తను గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి పెట్టింది, పక్కన బాబు ఉన్నాడు, కిచెన్లో ఎవరున్నారు? మదర్ ఉన్నారు. సో ఇప్పుడు మీరైతే ఆ ఫాదర్ పొజిషన్లో ఏం చేస్తారు? ఎవరిని? చైల్డ్ని అప్రిషియేట్, పాపను అప్రిషియేట్ చేస్తారు. ఇంకేం చేస్తారు? ఇంకా నార్మల్గా జరిగే సిచ్యువేషన్ ఏంటంటే పాప గ్లాస్ తీసుకొచ్చి పెట్టంగానే ఫస్ట్ మనం చెప్పే ఆన్సర్, నువ్వమ్మ నా బంగారు తల్లి, బంగారు మూట, రత్నాల కొండ అని చెప్పేసి పాపని అపురూపంగా పొగుడుతాం. తర్వాత ఏం చేస్తాం? ఆ వేస్ట్ ఫెల్లో గడుచుడు ఇందాక నుంచి అన్నిసార్లు వాటర్ని అడుగుతున్నా వాడి ప్రపంచం అక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదని చెప్పి వీళ్ళ నాన్న ఏం పదం యూజ్ చేశాడు? వేస్ట్ ఫెల్లో అనే పదం యూజ్ చేశాడు. వాడు ఆ బాబు గేమ్ ఆడుకుంటూ ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ అంటే ఎలా ఉందంటే మా నాన్న నన్ను వేస్ట్ ఫెల్లో చేశాడు అని చెప్పి గేమ్ ఆడుతున్న చెవులు పనిచేస్తుంటాయి కదా. సో సినారియో అక్కడికి ఎండ్ అయిపోయింది ఆ రోజు డేట్. నెక్స్ట్ 1 వీక్ తర్వాత సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ, సార్ ఏంటి సార్ ఆయన ఎప్పుడు గ్లాస్లో వాటర్ తెచ్చుకోవడానికి కాదు, జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సో మళ్ళీ గ్లాస్లో వాటర్, భోజనం చేస్తున్నప్పుడు గ్లాస్లో వాటర్ అయిపోయింది. ఫస్ట్ టైం పిలిచాడు, నో రెస్పాన్స్, ఎవరు లేలేదు, పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు, వైఫ్ అక్కడ ఉంది. సెకండ్ టైం మరిచాడు. 3rd టైం మరిచేసరికి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? 3rd టైం మరిచేసరికి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? నార్మల్గా అయితే ఏం జరుగుతుంది? 2 పిల్లలు అక్కడ ఉన్నారు, వైఫ్ అక్కడ ఉంది. ఇప్పుడు ఎవరు వాటర్ తీసుకొని వస్తారు? బాబు తీసుకొస్తాడు, వెరీ నైస్. ఇంకా పాప తీసుకొని వస్తుంది, లేకుంటే ఇద్దరు కొట్టుకుంటూ వెళ్ళి తీసుకొని వస్తారు, అంతేనా? కానీ ప్రెసెంట్ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే 3వ సారి ఎప్పుడైతే ఫాదర్ అరవంగానే జస్ట్ బాబు లేస్తాడు. ఎందుకు అరస్తున్నావా? నేను ఎలాగో వేస్ట్ ఫెల్లో అని చెప్పావు కదా, డిసైడ్ చేస్తాను, నేను ఎలాగో తీసుకురాను, నీ బంగారు కొండ రత్నాల మూట తను తీసుకొని వస్తుంది, అప్పుడు దాకా ఆగు. దిస్ ఈస్ ద ప్రెసెంట్ ట్రెండ్ ఆఫ్ చిల్డ్రన్. సారీ టు సే దిస్, నార్మల్గా అయితే పిల్లలు ఇలాగే పెరుగుతున్నారండి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర నుంచి వస్తుంది. అర్థమవుతుందా? నేను ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ పెద్దవాళ్ళకి చెప్పలేను, మీకు ఇలా ఎమోషన్స్ ఉంటాయి, మీరు ఇలా యాంగర్ని కంట్రోల్ చేసుకోవాలి, మీరు ఇలా హ్యాపీనెస్ని కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళు ఏమంటారంటే నా అనుభవం అంత లేదు, నీ వయసు నువ్వు నాకు చెప్పేవాడివి అంటారు. కానీ రైట్ ఆర్ రాంగ్? సో నేను అక్కడ చేంజ్ చేయలేను, ఇక్కడ చేంజ్ చేయగలుగుతాను, ఎందుకంటే ఆ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 బిజినెస్ పీపుల్ ఉన్నారండి. ఒకరైతే ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, అతను కంపెనీలో ఏ డెవలప్మెంట్ కావాలన్నా అన్ని చేస్తాడు, కంపెనీ కోసం అంత కష్టపడతాడు, వస్తాడు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేస్తాడు. కానీ అతను ఏంటంటే కొలీగ్స్తో బాగుండడు, అసలు ఎవరికి ఎటువంటి వాల్యూ కూడా ఇవ్వడు. జస్ట్ ఇలాంటి పర్సన్ ఒక అతను. ఇంకొక అతను ఏంటంటే వచ్చిన తర్వాత తన వర్క్ తను పర్ఫెక్ట్గా చేస్తూ ప్రతి ఒక్కరికి వాల్యూ ఇస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఆ టీంని మొత్తం లీడ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రమోషన్ త్వరగా వస్తుంది? సెకండ్ పర్సన్ ఆర్ ఫస్ట్ పర్సన్? ఎందుకు అలాగా? అదేంటండి, అతను కష్టపడి వర్క్ చేస్తున్నాడు కదా. కానీ ఏంటి? టీం వర్క్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం
పరిగెట్టడం కాదు, మనతో పాటు టీంని ఎలా లీడ్ చేయాలనేది ఇంపార్టెంట్. మనతో కొలీగ్స్తో ఎలా ఉంటున్నాం, వాళ్ళతో ఎలా ర్యాపో క్రియేట్ చేసుకుంటున్నాం, ఇది మీ అందరికీ లైఫ్ మొత్తం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరందరూ సక్సెస్ సాధించొచ్చండి, ప్రతి ఒక్కరు ఇంకో 30 years సక్సెస్ సాధించవచ్చు. కానీ పక్కన వాళ్ళతో ఎలా ఉన్నారు, ఫ్యామిలీతో ఎలా ఉన్నారు, ఇవన్నీ కలిస్తేనే. ఈరోజు లాస్ట్ టైం నేను ఎప్పుడు ఒక సెషన్లో విన్నాను, ఒక అతను నార్మల్గా జపాన్ ఎక్కడో వెళ్ళి ₹1,00,00,000 సంపాదించుకొని వస్తాడు. ఆ రోజు వెళ్ళి ఆ హ్యాపీనెస్లో ₹1,00,00,000 సంపాదించుకొని వచ్చేసి అక్కడ చాలా కష్టపడి డెడికేషన్గా డిటర్మినేషన్గా వర్క్ చేసి 1 crore సంపాదించుకొని వస్తాడు. ఇంటికి వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ ఎక్కడో సునామీలోనే ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం చనిపోయారు. ఇప్పుడు అతను జీవితాంతం హ్యాపీగా ఉంటాడు, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతాడా? రైట్ ఆర్ రాంగ్? ఎంజాయ్ చేయలేరు కదా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు అనుకోండి. ఇంటర్మీడియట్లో మీ పర్సెంటేజ్ అంతా ఎక్స్ట్రాడినరీ, ఇంటర్మీడియట్లో మీరు కాలేజ్ టాపర్, రైట్? కాలేజ్ టాపర్ అయ్యారు. బీటెక్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను కాలేజ్ టాపర్, నేను కాల్ ఎత్తుకొని రోజు ప్రతి ఒక్కరి ముందు నేను కాలేజ్ టాపర్ని, యూ హ్యావ్ టు గివ్ వాల్యూ టు మీ అని చెప్పి ప్రతి ఒక్కరు ఇలా ఈగోగా తిరిగితే మీకు నెక్స్ట్ బీటెక్లో కూడా సేమ్ టాప్ వాల్యూ వస్తుందా లేకుంటే తగ్గిపోతుందా? ఎందుకు అలాగా? బికాస్ ఆ ఈగో వాల్యూ మనకి ఇక్కడ ఉంటుంది, ఆ ఎమోషన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. అది బ్యాలెన్స్ చేయలేకపోతే ఇప్పటిదాకా లైఫ్లో సక్సెస్ అచీవ్ చేసినట్టు ఎవరి పేరు నాకు తెలియదండి. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇన్ దేర్ లైఫ్, నో వన్ హ్యాస్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. ఐరన్ డెస్ట్రాయ్ అవ్వడానికి, ఐరన్ ఎవరు డెస్ట్రాయ్ చేయలేరండి. ఎవరు డెస్ట్రాయ్ చేయగలుగుతారంటే, తుప్పు పడితే కానీ అది ఐరన్ డెస్ట్రాయ్ అవ్వదు. రైట్ ఆర్ రాంగ్? మనం నార్మల్గా బ్రేక్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ డెస్ట్రాయ్ చేయలేము, నాశనం చేయలేము. నాశనం దేని వల్ల అవుతుందంటే తుప్పు వల్ల, తనకు ఓన్ రస్ట్ వల్ల నాశనం అవుతుంది. అలాగే మనిషి ఎప్పుడు నాశనం అవుతారంటే పక్కన వాళ్ళు ఏమైనా చేస్తే నాశనం అవ్వండి, ఇక్కడి నుంచి నాశనం అవుతారు. ఓన్ మైండ్ సెట్, ఈ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకుంటే డెఫినెట్గా మీరందరూ సక్సెస్ని అచీవ్ చేయగలుగుతారు. ఎందుకు మీకే ఇవన్నీ చెప్తున్నానంటే, నార్మల్గా మామూలుగా మోటివేషన్ సెషన్లు ఇస్తున్నప్పుడు ఫస్ట్ నేను సెషన్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ ఇలాగే బ్యాక్ కూర్చున్న వాళ్ళు వచ్చి సార్ మోటివేషన్ సెషన్స్ అన్ని అటెండ్ అవుతున్నాయి, ఇలాగే ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవుతున్నాం, 2 days 3 days బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళంగానే ఒక్కసారిగా రేపటి నుంచి మారిపోవాలి, సంథింగ్ ఏదో సాధించాలంటాం. 3rd day మళ్ళీ ఏమంటాం, అరే పదరా సినిమాకి వెళ్దాం, ఇవన్నీ లైట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎంతమందికి ఈ ఫీలింగ్ ఉంది? నార్మల్గా చెప్పండి. రైట్? జెనెటిక్గా ఈ ఫీలింగ్ ఉంటుంది. ఓన్లీ 10% మాత్రమే దాన్ని సీరియస్గా సిన్సియర్గా తీసుకొని ఏదో ఒకటి సాధిస్తారు. రైట్ ఆర్ రాంగ్? మిగతా 90% నేను చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా సినిమాకి వెళ్ళి రాగానే మనకు ఎలా ఉంటుంది, హాల్ బయటికి రాగానే అందరిలో కనపడతారా కనపడరా? అర్థమవుతుందా? ఇందిరా సినిమా చూసి బయటికి రాగానే అందరిలో ఒక ఇందిరా ఉంటాడు, బయటికి రాగానే నేను ఇందిరా అని చెప్పేసి ఒకసారి అలా నడవడం, అన్ని స్టైల్ వాక్ చేస్తారు. బట్ ద థింగ్ ఈజ్, ఖచ్చితంగా ఇక్కడ మేము అనుభవంతో చెప్పింది, మీ లైఫ్లో ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అప్పుడు మీలో ఆలోచన వస్తుంది, ఇలా చేస్తే లైఫ్లో నేను బాధపడాల్సి వస్తుంది అనే థాట్ మీలో వచ్చిందంటే ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ సక్సెస్ సాధించినట్టే. అంతేగాని ఈ రోజు మారిపోతాం, రేపెళ్ళి నేనేదో అచీవ్ చేస్తాను, సాధించేస్తానంటే ఇది ఎప్పటికీ జరగదండి. జరిగే వాళ్ళకి జరుగుతుంది ఎప్పుడైతే కష్టపడతారు. కానీ మినిమం ఏంటంటే మేము చెప్పేది ఏదైనా ఒక థాట్ ఇక్కడ జనరేట్ అయ్యి ఏదైనా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో మీరు దాన్ని హ్యాండిల్ చేయగలిగితే ఆ రోజు మీరు సక్సెస్ సాధించినట్టే. రైట్ ఆర్ రాంగ్? సో అండ్ మామూలుగా ఇంట్రాపర్సనల్ విన్నారా? ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్ విన్నారా ఎప్పుడైనా పదాలు? ఏంటవి? ఇంట్రాపర్సనల్ అంటే ఏంటి? నాతో నేను ఎలా ఉన్నాను. ఇంటర్పర్సనల్ అంటే నా సరౌండింగ్స్ పీపుల్తో ఎలా ఉన్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మీతో మీరు ఎంతవరకు టైం స్పెండ్ చేస్తున్నారు రోజు? మీతో మీరు ఎంతవరకు టైం స్పెండ్ చేస్తున్నారు? ఒక లేడీ నార్మల్గా బాగా వర్క్ చేస్తుంది అంటే తను ఎప్పుడు జీవితంలో ఇలాగే మంచి సొసైటీకి హెల్ప్ చేయడం కానీ ప్రతి ఒక్కటి తన లైఫ్లో ఎటువంటి చెడు ఎవరికి చేయలేదు, హాని ఎవరికి కలిగించలేదు. సో ఇలాంటి ఒక లేడీ తను చనిపోయాక దేవుడు ప్రత్యక్షం అయ్యి ఫస్ట్ అడుగుతారు, మీరు స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో, ఎందుకంటే మీరు అన్ని మంచి పనులు చేశారు, ఆప్షన్ మీకే ఇస్తున్నాం అని చెప్పారు. సరే అని చెప్పి తను ఏమంటుందంటే, నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను నరకం స్వర్గం ఇలా 2 ఉంటాయి, నరకంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, స్వర్గంలో చాలా అందరూ హ్యాపీగా ఉంటారు. సో నేను ఒకసారి 2 చూడాలి, రెండింటిని చూసి నేను డిసైడ్ అవుతాను, ఎయిదర్ నరకం ఆర్ స్వర్గం. రైట్? సో తను ఏం చేస్తారు, ఫస్ట్ తీసుకెళ్తారు, నరకానికి తీసుకెళ్తారు. మనం చూసినట్టు కాకుండా నరకం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఒక పెద్ద టేబుల్, అందరు కూర్చొని ఉంటారు, పెద్ద టేబుల్, కావాల్సిన డిషెస్ అన్నీ మన ఫేవరెట్ డిషెస్ అన్నీ అక్కడ డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉంటాయి.
కానీ అందరు కూర్చొని ఉంటారు, అందరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఒక్కొక్కరు అరుస్తూ ఉంటారు, పెద్ద పెద్దగా అసలు ఎంత నరకం అనిపిస్తుంటే అంత నరకం అనిపిస్తారు. ఎలా అంటే ఒక్కొక్కరి చేతిలో పెద్ద పెద్ద స్పూన్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని తీసుకొని తినలేరు, అదే వాళ్ళకి నరకయాతన. జస్ట్ పెద్ద పెద్ద స్పూన్స్, అర్థమవుతుందా? డైనింగ్ టేబుల్ మీద వాళ్ళు ఉంటారు, కూర్చొని ఇటు పక్క ఉండి ఒక్కొక్కరికి లాంగ్ స్పూన్స్ ఉండేసరికి దే కాంట్ హ్యాండిల్ దట్. ఒక్కసారిగా తను చూసి ఇలాంటి నరకం నాకు వద్దంటే నేను స్వర్గానికి వెళ్తానని చెప్పి స్వర్గానికి వెళ్తుంది. స్వర్గం డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారిగా సేమ్ డైనింగ్ హాల్, సేమ్ డిషెస్, సేమ్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద డైనింగ్ చైర్స్. But the thing is, they are very happy. They are enjoying the food. They are tasting the food and they are enjoying each and every flavor. ఎలా అండి? ఒకళ్ళకొకరు. సో ఆ లాంగ్ స్పూన్ తో ఆపోజిట్ పర్సన్కి అతను తినిపిస్తుంటే అక్కడి నుంచి ఆ ఆపోజిట్ పర్సన్ ఇతనికి తినిపిస్తున్నారు. సో హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందండి? హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? షేరింగ్. గంప నాగేశ్వరరావు గారు ఫస్ట్ నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్, ఇక్కడ కూర్చున్న స్టూడెంట్ని, ఎప్పుడు 2008లో అక్కడ కూర్చున్న స్టూడెంట్ సార్ ఒకటి చెప్పారు, ఇప్పటికీ మీ అందరికీ చెప్తూనే ఉంటారు. ఏదో మనం ఇక్కడికి వచ్చింది ఏంటి గుర్తుందా? సార్ ఒక డైలాగ్ ఉంటుంది, రైమ్, భూమి మీదకి వచ్చింది వచ్చిపోవడానికి కాదు. సో దట్ కాల్డ్ షేరింగ్. షేరింగ్తో హ్యాపీనెస్ పెరుగుతుందండి. అలా అని చెప్పి నేను 10 లక్షలు సంపాదించాను, మా ఫ్రెండ్కి నేను మొత్తం 10 లక్షలు ఇచ్చేస్తే నేను ఏమవుతాను? బికార్ని అయిపోతాను. రైట్ ఆర్ రాంగ్? సో ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ దట్. షేరింగ్ అంటే మీరు ఎంతమంది మీ హ్యాపీనెస్ని కానీ బాధని షేర్ చేసుకుంటారు? ఎవరితో షేర్ చేసుకుంటారండి? ఎందుకు మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకోవట్లేదు? రీజన్ నేను చెప్పనా? ఒకవేళ నా సాడ్నెస్ కానీ నా తప్పులు ఒప్పులు ఏమైనా షేర్ చేసుకుంటే పక్కన వాళ్ళు ఎక్కడ కామెంట్ చేస్తారని చెప్పి భయం. ఇది ఎంతమందికి ఉంది? రైట్? సో దానికనే మనం షేర్ చేసుకోం. కానీ మన ఎమోషన్స్ని ఎప్పుడు మనం ఇక్కడ పెట్టుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఎంప్లాయీ ఉన్నాడు, నార్మల్గా 2 ఎంప్లాయీస్ ఉన్నారు. బాస్ వచ్చి ఒకరిని తిట్టారు, బాస్ వచ్చి ఇద్దరిని తిట్టాడు. ఒకరికి ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, ఒకరికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది. జస్ట్ ఇమాజిన్, ఒకరికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఒకరికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇద్దరు ఇంటికి వచ్చేసారు. బాస్ని మళ్ళీ తిరిగి తిట్టలేం కదా, రైట్ ఆర్ రాంగ్? సో ఒకసారి ఇంటికి రాగానే అక్కడ బాబు ఆడుకుంటూ ఉన్నాడు. బాబు ఆడుకునేటప్పుడు ఎలా ఆడుకుంటాడు? పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, వాడు అద్దాలను పగలగొడుతూ ఉంటాడు, సంథింగ్ ఇలా బ్రేకింగ్ చేస్తూ మొత్తం ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఒకసారిగా ఇంట్లోకి రాగానే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేని పర్సన్ ఏం చేస్తాడు? అక్కడ కోపం ఉంది కదా, బాస్ తిట్టాడు, ఆ కోపాన్ని అలాగే క్యారీ చేశాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, ఆ పర్సన్ ఇంటికి రాగానే ఆ బాబుని ఏం చేస్తాడు? లాగిపెట్టి ఒకటి కొడతాడు ఫస్ట్. ఎందుకంటే ఆ కోపాన్ని ఫస్ట్ అక్కడ ప్రదర్శించాలి, లేకుంటే ఇక్కడ క్యారీ చేయలేదు. సెకండ్ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే తప్పు చేసింది నేను, నన్ను తిట్టాడు మా బాసు, అది నాకు బాస్కి సంబంధించింది. పిల్లలు అంటే ఇలాగ అలర్ట్ చేస్తూ ఉంటారు, నేను నా కోపాన్ని నా బాబు మీద ఎందుకు చూపించాలని చెప్పి అతను బయటికి వెళ్ళి సంథింగ్ ఆ కోపాన్ని ఎలాగోలా సంథింగ్ మ్యూజిక్ వినడమో సంథింగ్ ఆ కోపాన్ని ఎలాగోలా బయటికి తీసుకొని వచ్చేస్తాడు. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండే పర్సన్ చేసే పని. ఆర్ యు గెటింగ్? సో లైఫ్ అచీవ్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రెండింటి నుంచే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనము క్యామెల్ తెలుసా అందరికీ? క్యామెల్ బేబీ క్యామెల్ ఏమంటాం? ఎనీవన్? కాఫ్ అంటాం, CALF, బేబీ క్యామెల్. ఇది ఒక టీచర్కి స్టూడెంట్కి ఉండే రిలేషన్ అండి. ఎందుకంటే మన లైఫ్లో ఫస్ట్ మనకి శత్రువు అయ్యేది ఎవరంటే ఒక టీచర్. ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? లైఫ్లో మనకి ఫస్ట్ శత్రువు ఎవరంటే ఫాదర్ మదర్ కాదండి, టీచర్ అవుతారు, గురువు అవుతారు ఫస్ట్ శత్రువు. ఎందుకంటే ఏ తప్పు చేసినా చేయకపోయినా ఫస్ట్ బెత్తవెత్తుకొని జస్ట్ రెడీగా ఉండేది ఎవరు? టీచర్. ఒక క్యామెల్ బేబీ క్యామెల్కి బర్త్ ఇచ్చిన తర్వాత అప్పుడే పుట్టిన బేబీ క్యామెల్ పరిగెట్టగలుగుతుందా? కనీసం లేవగలుగుతుందా? లేవలేదు. సో ఆ బేబీ క్యామెల్ అక్కడ ఉంటుంది, మదర్ క్యామెల్ వచ్చి జస్ట్ ఆ బేబీ కాఫ్ని లాగిపెట్టి కాల్తో హిట్ చేస్తుంది, గట్టి కాల్తో హిట్ చేస్తుంది. హిట్ చేస్తే ఒక్కసారిగా పెయిన్ ఉంటుంది కదా, అప్పుడే పుట్టిన బేబీ ఏం చేస్తుంది? కనీసం అటు కూడా మూవ్ అవ్వలేదు. ఆ పెయిన్కి ఏం చేస్తుంది? ఒకసారిగా అరుస్తుంది, మళ్ళీ వచ్చి లాగి గట్టిగా హిట్ చేస్తుంది. ఈసారి ఏం చేస్తుంది? అరిచి కొద్దిగా మూవ్ అలా అవుతుంది, జస్ట్ అలాగే పడుకొని కొద్దిగా మూవ్ అవుతుంది. మళ్ళీ థర్డ్ టైం వచ్చి గట్టిగా హిట్ చేస్తుంది, కొద్దిగా పైకి లేయడానికి ట్రై చేస్తుంది బేబీ క్యామెల్. మళ్ళీ అలా స్ట్రోక్స్ ఇస్తూనే ఉంటుంది, అది కాస్త పైకి లేస్తుంది, నడవడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే లాస్ట్ హీట్ ఇస్తుందో అది పరిగెట్టడానికి ట్రై చేస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఏమంటుంది? ఏంటి మదర్ క్యామెల్ ఇంత భయంకరంగా టార్చర్ చేస్తుంది బేబీ క్యామెల్ని, ఇలా ఎవ్వరు ఒక పర్సన్ ఒక క్యామెల్ని కానీ ఒక లవ్ ఇలా ఎవరు చూపించరు. కానీ ఎందుకు చేస్తుంది ఆ క్యామెల్?
అడవిలో క్రూర మృగాలు జంతువులు అన్నీ ఉంటాయి. ఇలా కనుక, ఎందుకంటే క్యామెల్ క్యారీ చేయలేదు కదా బేబీ క్యామెల్ని, అవునా కాదా? సో తనని తను ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం మదర్ క్యామెల్ ఎలా ట్రైనింగ్ ఇస్తుంది? చూసే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందండి. అలాగే ఒక గురువు కానీ మన తల్లిదండ్రులు కానీ మనకిచ్చే ట్రైనింగ్ కూడా ఇలాంటిదే. మనం ఎదగాలని వాళ్ళు కష్టపడి మనల్ని కష్టపెడుతుంటారే కానీ ఎప్పుడు ఆ పగా ప్రతీకారాలు ఏమి ఉండవండి. ప్రేమతో చేసేది కాకుంటే మనం చూసే మైండ్ సెట్తో ఉంటుంది. రైట్? సో అండ్ ఎవరైనా ఇక్కడ ఇష్టం లేకుండా ఏదైనా పని చేసిన వాళ్ళు ఉన్నారా? ఏదర్ బీటెక్ కానీ సంథింగ్ చదువులో మీరు ఒకటి అనుకున్నారు, మీరు ఒకటి సాధించాలనుకున్నారు, కానీ తల్లిదండ్రుల బలవంతం మీద వచ్చారు. ఎవరన్నా ఉన్నారా అంటే వాళ్ళు? ఎందుకు అలాగా? మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక గిటారిస్ట్ అనుకోండి, నాకు బాగా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ మా తల్లిదండ్రులు నన్ను అలా చేయలేదు. జస్ట్ ఇమాజిన్, ఎందుకంటే వాళ్ళకి కొద్ది కష్టంగా ఉంది, నేను బాగా చదువుకొని ప్రయోజకులను అయితేనే వాళ్ళకి ఫ్యామిలీ బాగుంటుంది, సో నన్ను ఎప్పుడు చేయలేదు. నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఏం చేశానంటే వాళ్ళు చెప్పిన జాబ్ చేసి కష్టపడుతూ ఏదో ఇష్టం లేకుండా ఆ పని చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ నేను మ్యారేజ్ చేసుకున్నాను, నాకు బాబు పుట్టిన తర్వాత వాడి 6th క్లాస్ 7th క్లాస్ రాగానే నేను నేరుగా తీసుకెళ్ళి వాడికి ఏమిస్తాను? ఎప్పుడు మన థింగ్స్ని ఎప్పుడు కింద క్యారీ చేయకూడదు. ఇది ఒక మేజర్ థింగ్. మన ఫీలింగ్స్ని వాళ్ళకి ఇవ్వకూడదు. అలాంటి ఫీలింగ్స్ కావాలంటే చెప్పొచ్చేవో కానీ, బట్ వీ షుడ్ నాట్ షేర్ అవర్ ఫీలింగ్స్ టు దెమ్. వీ షుడ్ నాట్ పుట్ అవర్ డ్రీమ్స్ ఇన్ టు దేర్ మైండ్ సెట్. జస్ట్ వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి అది ఇచ్చే విధంగా ఉంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ప్రాసెస్ నుంచి వస్తుంది. మీరు ఎప్పుడైనా 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత అలసిపోయారా? ఎప్పుడైనా రోజు అరే ఈరోజు అంతా చాలా టైర్డ్గా ఉంది, సంథింగ్ అసలు నా బాడీలో ఏ పార్ట్ పని చేయట్లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఏదైనా ఈవినింగ్ రోజు పడుకుని నిద్రపోయే రోజు అనిపించిందా? యాక్చువల్గా అయితే ఎప్పుడు బాడీ అలసిపోదండి. బాడీ ఎప్పుడు అలసిపోదు. ఏది అలసిపోతుందంటే మైండ్ అలసిపోతుంది. మైండ్ అలసిపోయిన తర్వాత జస్ట్ అది చెప్తుంది, అరే ఇంక నువ్వు ఏ పని చేయలేవు, నువ్వు టైర్డ్ అయిపోయినావు. అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ ఫంక్షనింగ్ అయిపోతుంది. అర్థమవుతుందా? డైలీ లేబర్స్ ఎలా వర్క్ చేస్తున్నారండి? డైలీ లేబర్స్ 20 అవర్స్ వాళ్ళు అదే ఎండలో వర్క్ చేస్తారు. మనం 5 అవర్స్ కూడా ఒక వర్క్ చేయలేము. ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి. ఈ ఎనర్జీ నిన్న జస్ట్ ఎస్టర్డే వన్ ఆఫ్ ద గెస్ట్ స్పీకర్ అతను నార్మల్ మీ వెయిట్ ఎంత అని గుర్తుంది ఎవరికైనా? ఏంటి ఈ వెయిట్? ఒక సక్సెస్ సాధించాలంటే ఇక్కడ పర్సనాలిటీ కాదండి, ఇక్కడ క్యారెక్టర్ ఉండాలి. ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఎమోషన్స్ని బట్టి వస్తుంది. రైట్? సో థ్యాంక్స్ అలాట్. నేను నా డ్రీమ్స్కి తగ్గట్టుగానే నేను బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ కెరియర్ కౌన్సిలింగ్ అండ్ మీన్ వైల్ ఐఎమ్ డూయింగ్ క్లినికల్ సైకాలజీ. లాస్ట్ ఒక్క నిమిషం మీతో ఒక్కటి షేర్ చేసుకొని వెళ్ళిపోతానండి. వన్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎంతమంది పల్లెటూరు నుంచి వచ్చారు? వెరీ నైస్. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వశ్చన్ అండి మీకు ఏంటంటే, చాలా సింపుల్. మీ ఊర్లో ఎవరన్నా జస్ట్ పర్సన్ ఉన్నాడు, కాకుంటే అతను రోజు బాగానే ఉన్నాడు, హఠాత్తుగా ఏమైందంటే అరుస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా వాడు ఏం చెప్తున్నాడంటే, అరే నాకు భూతాల అరుపులు సంథింగ్ ఇవన్నీ వినపడుతూ ఉన్నాయి, ఎద్దులు నన్ను వచ్చి పొడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది, ఎద్దులు నా కల్లోకి వస్తున్నాయి, సంథింగ్ ఇవన్నీ చెప్తున్నాడు. అప్పుడు మీరు ఎలా అనుకుంటారు? అబ్బాయిని ఏమంటారు? ఏంటి? దయ్యం పట్టింది. అలా అయి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అప్పుడు చేతబళ్ళు ఇవన్నీ చెప్పి అన్నీ చేస్తారు. బట్ ఇప్పుడు నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, వన్ ఆఫ్ ద ఇవన్నీ కొన్ని సిమ్టమ్ అండి, సైకలాజికల్ సిమ్టమ్స్. సో ఎవరైనా ఎలాంటి పొజిషన్లో ఉంటే జస్ట్ మీట్ కౌన్సిలర్స్. మనకి ఇలాంటి అవేర్నెస్ లేదండి ఎక్కడ, బట్ ఇది స్ప్రెడ్ చేయడానికి చెప్తున్నాను. సో థ్యాంక్స్ అలాట్. ఎనీ డౌట్ రిగార్డింగ్ యువర్ కెరియర్ కౌన్సిలింగ్? ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్. మీ టాలెంట్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను కంప్యూటర్ బాగా వర్క్ చేస్తున్నాడు, అతను ఎక్సలెంట్ క్లాస్ 12th దాకా. ఇప్పుడు అతను ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తీసుకుంటే అతను అచీవ్ చేయగలుగుతాడు సక్సెస్? అతను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి కెరియర్లో? మీకు ఎవరైనా కెరియర్ కౌన్సిలింగ్ అనే పదవి ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎవరన్నా మీ కెరియర్ని కెరియర్ కౌన్సిలర్ ద్వారా సంథింగ్ అలా అచీవ్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నారా మీ కెరియర్ని? మీ టాలెంట్ ఏంటో మీకు తెలిసి దాంతో మీ కెరియర్ని సూట్ చేస్తున్నారా? లేనప్పుడు జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. అది ఉండకూడదని మేము స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. రైట్? సో కెరియర్ కౌన్సిలింగ్ పరంగా కానీ ఏదన్నా
అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కూర్చున్న వాళ్ళ చాలా మంది ఎమోషన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఫోటో చూసి మన జాతకాలు చెప్తుంటారు, విన్నారా? ఏంటది? జ్యోతిష్యం. అలాగే సైకాలజీలో కూడా చాలా వచ్చున్నాయి, అవన్నీ ఎమోషన్స్ ద్వారా చెప్తారు. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తానండి. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 8861 38871 8861 38871. My mail ID is sudhir.sudhir.47 ఫేస్బుక్ కూడా అదే అండి, ఫేస్బుక్ కూడా అదే సెర్చ్ చేయొచ్చు. సో ఎనీ టైమ్ రిగార్డింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే నేను అవేం సాల్వ్ చేయలేనండి. నార్మల్గా మీకు డబ్బు కావాలన్నవన్నీ నేను చేయలేను. బట్ ఏది ఒకవేళ ఎవరైనా సూసైడ్ చేసుకోవాలంటే మాత్రం యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను మీతో పాటు సూసైడ్ చేసుకుంటాను. అదొక్కటే నా డ్రీమ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. Okay, wonderful, Sudhir. Now may I request all the blue shirts volunteers, please come on stage. All in uniform, please come on stage very fast. Tak, 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 tak. Right. So విన్నారు కదా సుధీర్ను, ఈ క్యారియర్ కౌన్సిలింగ్ క్లాసు ఆ క్లాసు వైజాగ్లో చెప్దాం. ఓకే, ఎంతమంది వస్తారు వైజాగ్? నాకు తెలుసు, వెరీ లెస్. అది వైజాగ్ వాళ్ళ గురించి క్లాస్. బాగుందా? ఏమనరా? యా, ఏది ఎక్కడ చేసినా యూట్యూబ్ మన ఇంట్లో ఉంది కదా, మొత్తం మన ఇంటికి వచ్చేస్తాయి. ఓకే, కమాన్, లెట్స్ ఫెలిసిటేట్ సుధీర్. ఆల్ మై యంగ్ బాయ్స్ విల్ ఫెలిసిటేట్. కమాన్, ఫెలిసిటేట్ అంటే సన్మానం చేయాలండి. కమాన్, చెయ్యండి రా. మీరే ఈ ఇంపాక్ట్ మీరే నడిపించాలి ఫ్యూచర్లో, నేను గారు. దాట్స్ గుడ్. ఇంకా ఎవరెవరు బ్లూ టీ షర్ట్స్ కావాలా వచ్చేసేయండి. ఇంకా ఉన్నాయి 12 ఆర్ రెడీ. చూశారా, నన్ను దగ్గర కూడా వదిలిపెట్టలేదు. రైట్, కంగ్రాచులేషన్ సుధీర్.